హయత్ నగర్లోని నేషనల్ హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతున్నారు. ఆందోళనలో స్థానిక కార్పొరేటర్లతో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో హైదరాబాద్ టు విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు వెడల్పోయేసరికి జనాలు ప్రాణాలు కాదు, మా పిల్లలు వచ్చేపోయే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న ఎంబీబీఎస్ అమ్మాయి, ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి దహనకాండ చూడటానికి కూడా వాళ్ళ డాడీ అంబులెన్స్ లో పడుకొని చూడాల్సి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించాలని మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఫ్లైఓవర్ బ్రిడ్జి కడితే మాకంతా బాగుంటుంది. లెక్చరర్స్ కాలనీ నివాసులము, అటు రాఘవేంద్ర కాలనీ, శ్రీనివాస్ కాలనీ, అటు ఆర్టీసీ కాలనీ, అన్ని కాలనీ వాళ్లకు రోడ్డు దాటడం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మూలంగా మేమందరం ఒక రోజు ధర్నా చేయాలనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ ప్రోగ్రాం కి పోలీసులు కూడా వచ్చిండ్రు, మీరందరూ కూడా వచ్చిండ్రు. మీ అందరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఫుట్ ఓవర్ గానీ లేదా మాకు ఇక్కడ పోలీసు వాళ్ళని కానీ సిగ్నల్ పెట్టడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టడం కానీ, ఇంకోటి మేము ఏదైతే రోడ్డు దాటాలని ప్రయత్నం చేస్తున్నామో యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోజు 2-3 యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న అక్కడ ఎంబీబీఎస్ చదివే ఫైనల్ ఇయర్ చదివే అమ్మాయి తండ్రి ముందటనే చనిపోయింది. ఇట్లా ఇక్కడ మొన్న కూడా 2-3 రోజుల క్రితం కూడా ఇక్కడ కూడా జరిగింది. తలకాయలు వలుగుతున్నాయి, కాళ్ళు చేతులు ఎరుగుతున్నాయి, హాస్పిటల్లో పాలవుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు ఫుట్ ఓవర్ కానీ లేదా ఇక్కడ సిగ్నల్ కానీ ఏదైనా పెట్టి మాకు సౌకర్యం కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నేషనల్ హైవే నెంబర్ 65 స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ హయత్ నగర్ డివిజన్ గానీ మన్సూరాబాద్ డివిజన్ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దాదాపు వందలాది కాలనీలు హైవేకి లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ వందలాది కాలనీలు ఉన్నాయి. ఈ హైవే స్టార్ట్ అయినప్పుడు ఈ డ్రైన్స్ వేసి గ్రిల్స్ వేసి స్టూడెంట్స్ గానీ ఎంప్లాయీస్ గానీ బస్ స్టాండ్ లకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆల్రెడీ ఈ హైవే శాంక్షన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు శాంక్షన్ ఉన్నాయి. అది ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు వేయనికే దాదాపు 4 ఏళ్ల నుంచి అధికారులు పట్టించుకుంటున్నారు, కాంట్రాక్టర్ పట్టించుకుంటాడు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు కొందరు ప్రాణాలు కోల్పోతారు, కొందరు అంగవైకల్యానికి గురయ్యారు. మేము కోరేది ఇప్పటికైనా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఇవి జనాలకు యాక్సెస్ అంటే రోడ్ యువతలకి చోతల బస్ స్టాండ్ కాడకు పోనీకే ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వేస్తే అందరికి ఫ్రీగా ఉంటాయని చెప్పి కోరుతున్నాము. హైదరాబాద్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం మేము. ఈ లెక్చరర్స్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, ఈ రోడ్డు గవర్నమెంట్ కోర్టు ఉంది, ఇక్కడ హైదరాబాద్ డిపో ఉంది. రోజుకొకరు యాక్సిడెంట్లు అయ్యి నేషనల్ హైవే మీద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఎంతమంది దాటుతారు. కాలేజీ పిల్లలు, విద్యార్థులు, ముసలు, రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ, మహిళలు కూడా దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇమ్మీడియట్ లా మన ఒక డాక్టర్ చదివే అమ్మాయి యాక్సిడెంట్ అయి చనిపోయిన నిన్న రీసెంట్ కాలనీ ఒక మా బాబుకు ఇది ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నేషనల్ హైవే వాళ్ళు ఇమ్మీడియట్ లా యాక్షన్ తీసుకొని తగిన సమస్య పరిష్కారం చేశారని నేను కోరుకుంటున్నాను.